తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, శివుణ్ణి మనం చూసినట్లయితే ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు, అంటే భస్మం రాసుకుంటాడు అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఎందుకు ఈ భస్మం రాసుకుంటాడు అనే ఉదాహరణ ఏంటి అనేది ఒక ఉదాహరణతో చెప్పండి. అలాగే ఆ భస్మం రాసుకునే విధానాన్ని మనం గమనించినట్లయితే దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, నీతి ఏంటి అసలు? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక బన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ గురు చరిత్రలో క్లియర్గా చెప్పబడింది భస్మం యొక్క మహత్యం. అందుకనే అక్కడ మనకి గాణగాపురంలో భస్మ గుట్ట అని ఉంటుంది. పరశురాముడు యజ్ఞం చేశాడు అక్కడికి వెళితే అక్కడ భస్మంలో అక్కడంతా తవ్వుకెళ్ళిపోతారనమాట. గోతులే అనమాట. ఏది మామూలు గనులు తవ్వుతారు కదా, ఈ మైన్స్ అలా మొత్తం తవ్వుకెళ్ళిపోతూ ఉంటారు. అవి మట్టి రాసుకొని నోట్లో కొంచెం వేసుకుంటారు. భస్మం యొక్క మహత్యం వల్ల భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పారిపోతాయి అని గురుచరిత్రలో కూడా చెప్పబడింది. అంతేకాకుండా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. లేకపోతే సాక్షాత్ దత్తాత్రేయుడే శివుడు కాబట్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి, శివుడు భస్మాన్ని ఎందుకు లయకారకుడు, శివుడు పోస్ట్ పేరు లయకారకుడు. ఆ లయం చేసేటప్పుడు అంటే అందరినీ చంపాలి ఆయన. అరే దేవుడైతే చంపడం ఏమిటి అనుకుంటాం. బ్రహ్మ సృష్టిస్తాడు, పుట్టిస్తాడు. విష్ణువు తిండి పెట్టి స్థితికారకుడు, ఉంచుతాడు, మెయింటైన్ చేస్తాడు. కానీ శివుడి డ్యూటీ చాలా విచిత్రంగా ఉంటుంది. చంపి పడేస్తాడు. చంపి పడేసినప్పుడు ఎందుకు పూజ చేయాలా శివుడికి అని నాకు డౌట్లు వచ్చాయి. చంపేవాడికి పూజలు ఎవరు చేస్తారు అక్కడ, నాకు కొట్టేవాడిని కాబట్టి. కానీ ఆయన రోలే చాలా గొప్పది, శివుడి రోల్. మా గురువుగారు అయినటువంటి పరమ పూజ్య సుందర చైతన్య స్వాముల వారు మాకు చిన్నప్పటి నుంచి భస్మ మహత్యం గురించి చెప్తూ ఉండేవారు. ఏమిట్రా అంటే, మనిషి జీవితం పెద్దవాడవుతాడు, ఉద్యోగాలు చేసేస్తాడు, రిటైర్ అయిపోతాడు, భార్య పిల్లలు అంతా బాగుంది, హ్యాపీమని చచ్చిపోతాడు ఏదో ఒక రోజున. వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, ఎవడైనా. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు కథ స్టార్ట్. చచ్చిపోయిన తర్వాత మొత్తము శ్మశానానికి తీసుకెళ్తారు. బంధువులు ఏం చేస్తారు, శ్మశానానికి లేడీస్ కూడా రారు. కొంతమంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వస్తారనుకోండి. కాల్ చేసిన తర్వాత అది పూర్తిగా కాలేదాకా కూడా ఉండరు అనమాట, వెనక్కి వచ్చేస్తారు, కన్న కొడుకులైనా ఎవరైనా. మరి అటువంటి టైంలో ఆ జీవుడు మనం బాధపడతాడట. అరే నా భార్య పిల్లలు ఎప్పుడు నాతో కూడా ఉంటారనుకున్నాను, మంచి దావతలు ఇచ్చాను ఫ్రెండ్స్ వీళ్ళందరికీ, ఇదేమిటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటాడట. అప్పుడు భస్మం అయిపోయిన తర్వాత, నాయనా వాళ్ళందరూ నిన్ను వదిలేసి వచ్చినా నాయన, నేనున్నాను రా నీకు అని చెప్పి ఆ భస్మాన్ని తన శరీరం అంతా రాసుకుంటాడు ఆయన. చూడరా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, అన్నం పెట్టే తల్లిని అల్లంగా, తర్వాత భార్యని బెల్లంగా చూస్తుంది కదా సమాజం, అది సహజం. మళ్ళీ ఈమె తల్లి అయిన తర్వాత ఈమె పిల్లలు సేమ్ రిపీట్ అవుద్ది. మరి అలాగే తండ్రి మనకి తిండి పెట్టేవాడు, స్కూల్కి పంపించేవాడు, అటువంటి తండ్రి సదాశివుడు పరమేశ్వరుడు. ఆయన మనం ఏం చేస్తాం, ఆయన్ని వదిలేసి ఆయన నిర్లక్ష్యం చేసి ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్, దావత్తులు, భార్య పిల్లలు అని వెళ్ళిపోతాం. అయినా సరే ఆయన ఎప్పుడు ఫీల్ కాడు పాపం శివుడు. నాన్న నేనున్నాను రా నీకు అని చెప్పి, నేను హత్తుకుంటున్నాను, నీకు నా గుండెల మీద పెంచాను రా నిన్ను చిన్నప్పుడు అని చెప్పి ఎక్కడ అసలు స్టార్ట్ అవుద్ది డ్యూటీ. అందరు ఏమనుకుంటారు, శివుడు డ్యూటీ రాసేసుకున్నాడు అయిపోయింది అనుకుంటారు. మరి ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. డెత్ వచ్చిన తర్వాత మళ్ళీ బర్త్ రావాలి. ఈ మధ్యలో గ్యాప్ని ఫిల్అప్ చేసేవాడే శివుడు అనమాట. అతని యొక్క కర్మలను బట్టి యముడు వచ్చేస్తాడు బ్యాటింగ్. ఇప్పుడు మనవాడు శాంసంగ్ వీళ్ళ సిక్సెస్ కొట్టే బ్యాటింగ్ లాగా బ్యాట్ పట్టుకుని యమకింకర్లు యమధర్మరాజు వచ్చేస్తాడు. ఆగరా నాయనా అని చెప్పి శివుడు ఆపి, వీడికి ఇంకో ఛాన్స్ ఇద్దాం
ఉమ్, అని చెప్పి అక్కడ ఆర్బిట్రేటర్గా గ్రేట్ ఆర్బిట్రేటర్గా రాయబారం చేస్తాడు. వీడి కర్మలన్నింటినీ అడ్జస్ట్ చేసి అసలు మనం ఏమనుకుంటాం, చాలా ఈజీగా వచ్చేస్తుంది చావు అనుకుంటాం, చచ్చిపెట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది బతుకు, మళ్ళీ పుట్టుక అనుకుంటాం. నో, కొన్ని కోట్ల సోల్స్, ఆత్మలు ఏదో ఒక శరీరం, కుక్క శరీరం, మనిషి శరీరం అక్కర్లేదు, నక్క శరీరం దొరికితే చాలరా బాగుండు అనుకోండి, వెయిట్ చేస్తూ ఉంటాయి. నో 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 అని చెప్పి చిన్నపిల్లలు నో నో అంటారు చూడు, ఆ టైపులో యమకింకర్లు ఏ బాడీలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు యముడు, యమపాశం. అందువల్ల మనం ఎంత అదృష్టవంతులం. అటువంటి టైంలో ఆ కర్మల్ని, ఈక్వేషన్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేసి యముణ్ణి ఆర్బిట్రేషన్ చేసి మీడియేషన్ చేసి ఆయనకి మళ్ళీ కొన్ని ఛాన్సెస్ ఇప్పించి ఆ కొత్త బాడీలోకి నాయన ఇప్పటికైనా తెలుసుకోరా. ఎప్పుడంటే ఇప్పుడు ఒక పిల్లోడు ఉంటాడండి, రోజు అమ్మాయిలు జడలు లాగుతూ ఉంటాడు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పట్లో లాగుతుంటే ఆ పిల్లల తండ్రులు ఆల్ కంప్లైంట్స్, అబ్బాయి తండ్రికి, మీ అబ్బాయి మా అమ్మాయి జడ లాగేస్తున్నాడని. తండ్రి ఏమంటాడు, సర్లేండి నేను చెప్తానని చెప్పారే, అలా లాక్కరా నాయన, కాలో చేయ తీసేస్తారు నీకు, ఇప్పుడు అంటే మంచోళ్ళు కాబట్టి ఫస్ట్ టైం నాకు గౌరవం ఇచ్చారు, తర్వాత నీ కాలుతో పాటు నా కాలు కూడా తీసేస్తారా, ఏ రౌడీ షీటర్ కూతురు అయితే, ఏ ఎమ్మెల్యే కూతురు అయితే వద్దురా నీకు అని పాపం మార్చుకోవడానికి ట్రై చేస్తాడు. ప్రతి ట్రిప్పు ట్రై చేస్తూ ఉంటాడు ఒక దొంగోడిని మార్చడానికి, ఇట్లా అల్లరి. అలాగే జీవుడు నేను చాలా పర్ఫెక్ట్, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటాడు. కాదు, ప్రతిసారి కూడా నిన్ను నువ్వు తెలుసుకో నాయన, మోక్షం తెచ్చుకో. నిన్ను నువ్వు తెలుసుకోవడమే మోక్షం, ఇంకేం కాదు. నువ్వు భగవత్ స్వరూపం అని తెలుసుకోవడం. సో ఈ ఛాన్స్ కోసం ఆయన రకరకాల జన్మలు ఇస్తుంటే, డాడ్ రేపటి నుంచి చదువుతానంటాడు, వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటాడు, టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు వాట్సాప్లో. ఆ విధంగా ప్రతి జన్మని వేస్ట్ చేసుకునేటటువంటి ఈ కొడుకునికి భరిస్తూ, ఆయన చనిపోయినప్పుడల్లా భస్మధారణ చేస్తూ, అతని యొక్క పాపాలను భస్మ రూపంలో ఆయన ఏ విధంగా అయితే స్పాంజ్ బయట మురుకు వాటర్ అవనివ్వండి, మామూలు వాటర్ అవనివ్వండి, మురుకు వాటర్ ఇప్పుడు పడిపోయింది నీళ్లు, స్పాంజ్ చేస్తే అది ఎలాగైతే లాగేసుకుంటుందో అలా భస్మధారణ చేయడం వల్ల ఆ శరీరం నుంచి వచ్చినటువంటి మహాపాపాల ఇది పాపాల సముదాయమే శరీరం అనుభవించాలి. ఆ శరీరం అసలు ఒక్కొక్క జీవుడు చేసిన పాపాలకి శివుడు లేకపోతే 1000 బస్తాలు డైలీ వేయాలన్నమాట నెత్తి మీద, మన మీద. అంత పాపాలు చేస్తాడు ప్రతి జీవి కూడా. కానీ పరమశివుడు ఏం చేస్తాడంటే, ఆ పాపాలు చేసింది ఎవరో ఒకళ్ళు అనుభవించాలి కాబట్టి ఆ యొక్క మొత్తం బూడిదనంతటినీ కూడా వాడి ద్వారా చేసిన పాపాల సముదాయం అంతా బూడిదై దాన్ని రాసుకొని ఆయన హరిస్తాడు. స్పాంజ్ ఎలాగైతే పాపాల ఆ నీళ్ళని హరిస్తాడు. అందువలన పాపహరణం. అందువలనే ఏమండి శివుడు విషం తాగేశాడండి, విషం తాగేశాడండి అంటే ఏదో సముద్రం చిలికేయడం, విషం పుట్టేయడం, విషం తాగేయడం అది కాదు అక్కడ. ఈ జీవుడి యొక్క సర్వ పాపాలు అన్నీ కూడా విషంతో సమానం. దానికి ప్రతీక, ఇట్ ఇస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే చనిపోయిన ప్రతి జీవి భస్మాన్ని రాసుకుంటాడు శివుడు కంపల్సరీ. అందుకనే శ్మశానంలో ఉంటాడు అంటారు. అంటే అదే మనిషిలాగా వెళ్ళి కాటికాపరలాగా కాపలా కాస్తాడని కాదు. అవన్నీ కూడా డెడ్ బాడీ బరియల్ గ్రౌండ్స్ అన్ని కూడా దే కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లార్డ్ శివ. ఇప్పుడు కాల్ చేసినప్పుడు అయితేనే భస్మం, మిగతా వివిధ రకాల కూడా దహన కార్యక్రమం అనేది చేస్తారు కదా. మట్టిలో పాతాము, మట్టిలో పాతాం, ఆ మట్టిలోనే కదా భస్మగుట్ట. అందుకే గురుచరిత్ర చెప్పింది కదా, మట్టిలో అయినా ఆ మట్టి అక్కడ భస్మ చరిత్ర, అక్కడ భస్మం జమదగ్ని మహర్షి పరశురాముడు అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే మట్టి అది రాసుకుంటున్నాం, అది మట్టిలాగే ఉంటుంది. భస్మం అంటే బూడిదలాగా ఉండదు. ఆ భస్మాన్నే మనం భస్మ రాసుకొని మనము నోట్లో వేసుకొని ఆ యొక్క రోగాలు, ఈతి బాధలు, కష్టాలు అన్నీ తొలగించే శక్తి పరమేశ్వరుడు వరమిచ్చాడు భూదేవికి. అందువలన లేకపోతే భూమి ఎందుకండి, 105 ఎలిమెంట్స్తో తయారైంది ఇది బాడీ. భూమిలో దొరికేటటువంటి ప్రతి ఎలిమెంట్తో బాడీ తయారైంది. అందుకనే మనకి ఆ బాడీ శరీరం కప్పెట్టేసిన మళ్ళీ విచిత్రం ఏమిటంటే అది ఏ బాడీ అనండి, ఇనానిమేట్ బాడీస్ కూడా, ప్లాస్టిక్ ఇలాంటివి కూడా. సో ఏదో ఒక రోజునికి క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి మన పుర్రెలు ఫాసిల్స్గా మారతాయి. తర్వాత డైమండ్, కార్బన్ చెట్లు కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత లోపల బొగ్గుగా మారి కోల్గా మనకు వస్తుంది. ఇంకా కొన్ని వందల సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ డైమండ్గా సన్ రైజ్ వర్టికల్గా పడాలి. అందుకని అది ఆదోని దగ్గర పడుతుంది. ఆదోని దగ్గర డైరెక్ట్ సన్ రైజ్. అందుకని అక్కడ వజ్రాలు పైకి లేస్తాయి, ఏరుకుంటారు కర్నూలు జిల్లా. ఈ విధంగా
ప్రతి జీవి కూడా భూమిలో వెళుతుంది కాబట్టి ఆ భస్మంలో ఉన్న రహస్యం. ఇక భస్మధారణ నియమాలు అడిగావు నువ్వు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకు వందనాత్ మృత్యోర్ముక్షీయమ అమృతాత్. అంటే ఆ ఆ మృత్యులోకం నుంచి మనం మార్చర్ అంటాం. మార్చర్ అంటే చనిపోవడం. ఇప్పుడు మన మెడికల్ కాలేజెస్లో మన గాంధీ మెడికల్ కాలేజ్కి వస్తే కనుక అక్కడ ఏమని ఉంటుంది, బరియల్ గ్రౌండ్, అది మార్చురీ ఈజ్ ఎ టెంపుల్ వేర్ ద డెడ్ టీచర్స్ ద లైవ్. అంటే ప్రతి బరియల్ గ్రౌండ్ అవనియండి, ప్రతి మార్చురీ అవనియండి, ఇది ఒక దేవాలయం. శ్మశానం ఒక దేవాలయం అమ్మా. ఆ దేవాలయంలో ఎవరు చెప్తారంటే చచ్చిపోయిన వాళ్ళు వచ్చి బతికున్న వాళ్ళకి టీచర్స్ చెబుతారు. ఇలా అరే నువ్వు కూడా పోతావరా రేపు, పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ వాడి వీడి కబ్జా చేయకురా. వాడు చెప్పింది మనకు అర్థం వినిపించదు కదా. వినిపించినా కూడా మాయా 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 మహానగరంలో మాయగాడులాగా అయిపోతాం మనం. అంటే అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకోవాలి. దానికోసమే ఇన్ని జన్మలు ఇస్తాడు స్వామి. కాబట్టి కంపల్సరీ కూడా ప్రతి మనిషి కూడా ఇన్ని 84 లక్షల కోట్ల జీవరాశుల జన్మలు ఎత్తి ప్రమోషన్స్ చేసుకుంటూ మానవ జన్మ ఫైనల్కి వచ్చాం. ఫైనల్ బ్యాటింగ్, ఫైనల్ మ్యాచ్ ఇది, వరల్డ్ కప్. ఓడిపోతే కింద పడిపోతాం, మళ్ళా ఓడిపోకుండా ఉంటే కప్పు దగ్గర గెలుచుకుంటాం. అదే మోక్షం. అందువలన ఈ భస్మము అనేటటువంటి దానికి కొన్ని చాలా నియమాలు ఉన్నాయి. ఆ త్రయంబకం ఆ యొక్క మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ 3 తీసుకొని ఓండ్రాలుగా మనం విభూతి, అవేంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అని అర్థం. అంటే నీ రాత రాసేవాడు ఒకడైతే నీవు పతనం అవ్వకుండా కాపాడేవాడు విష్ణువు. నీ రాతను రాసేవాడు బ్రహ్మ. అరే నువ్వు లాస్ట్ జన్మలో ఇవి చేసావు, అందుకని నీకు మొదట విభూతి, నీది ఇలాగే అవ్వాలి అని. డెస్టినీనే రక్షిస్తాడు పడిపోకుండా. పిల్లాడు చిన్నప్పుడు వాడు నడక నేరుస్తాడు, నడుస్తూ ఉంటాడు, పాకుతూ ఉంటాడు. కానీ నడుస్తున్నాడు కదా అని చెప్పేసి మనం వదిలేస్తే మెట్ల మీద నుంచో లేకపోతే ఆ బిల్డింగ్ పై నుంచో పడిపోతాం. అక్కడ కూడా నడుస్తాం మనం. అది పడిపోకుండా నీ డెస్టినీని రక్షించేవాడు విష్ణువు. ఆ తర్వాత 3వ రేఖ ఏమిట్రా అంటే పాపాలు చేసి 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 రిటైర్ అయిపోతాం. అక్కడ నుంచి మనకి ఒక 100 బస్తాల పాపాలు చేస్తే ఒక మానవ జన్మ ఇస్తాడు. ఒక 1000 బస్తాల పాపం చేస్తే ఎద్దు జన్మ ఇస్తాడు. ఎందుకు? ఎద్దు మీద ఏం చేస్తాం మనం? ఒక 1000 బస్తాలు వేస్తాం కదా, ఒక 100 బస్తాలు వేస్తాం మొయ్యరా బాబు అని. అది మనిషి నెత్తి మీద పెడితే చచ్చిపోతాం మనం. అంతే ఆ పాపాలన్నింటినీ క్షయం చేసి రెడ్యూస్ చేసి అవసరమైతే పరమేశ్వరుడు నల్లిఫై చేస్తాడు భస్మధారణ వల్ల. అలాగే భస్మం యొక్క మహత్యం గురించి ఒక వేద పండితులు ఇద్దరు వచ్చి అహంకారంతో సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి ఆ నరసింహ సరస్వతి భగవానుడు అంటే దత్తాత్రేయుడిని ఛాలెంజ్ చేస్తారు. మేము గెలుస్తామని చెప్పేసి త్రివిక్రమ భారతిని వాళ్ళని అందరినీ ఛాలెంజ్ చేస్తుంటే వీళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పేది నరసింహ సరస్వతి దేవుడి దగ్గరికి అని చెప్పేసి గురువుగారి దగ్గర తీసుకొస్తాడు త్రివిక్రమ భారతి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అటుగా వెళ్తున్నటువంటి ఒక హరిజనుడిని పంచమ కులస్తుడిని తీసుకొచ్చి ఇలా రాని భస్మం ఇలా జల్లుతాడు. జల్లగానే ఒక 7 గీతలు గీయమంటాడు త్రివిక్రమ భారతిని. గీస్తాడు. ఒక్కొక్క గీత దాటి అంటే ఒక జన్మలో నేను సేట్ గారిని, ఇంకో జన్మలో నేను రాజుగారిని, ఇంకో జన్మలో నేను వేద పండితుడిని. కమాన్, వేదం వచ్చేసావు కదా అప్పుడు 6వ జన్మలో అప్పుడు వీళ్ళతో వాదించంటాడు. వాదించంటే వాడు వేదోచ్చారణ చేస్తుంటే వీళ్ళకి పాస్ పడిపోద్ది. ఇద్దరు దేవుడితో వాదనక్కర్లేదు, గురువు గారితో వాదనించాల్సిన అవసరం అంత సీన్ లేదు ఈ వెధవలకి. ఏ వెధవకైనా సరే ఎంత మహాపండితులు అని చెప్పుకునే వాళ్ళు దత్తాత్రేయుడి దగ్గరికి ఆదిశంకరుడి దగ్గరికి వెళ్ళగానే పాస్ పడిపోద్ది. గురుగారు అని దండం పెట్టేస్తాం ఆటోమేటిక్గా. దేవుడు అదే దైవత్వం అంటే. ఆ విధంగా అక్కడ చూడగానే ఇప్పుడు మేము మహాపండితులం, ఉద్దండ పండితులం అనుకుంటారు. మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు యాంకర్స్, మేము ఆన్సర్ చెప్తాం. అందరి పప్పులు విజిత మేడం దగ్గర కుదరవుగా, ఎందుకని 100 మందిని చూసాం. అలా అనమాట. అది పర్సన్ టు పర్సన్ ఆ డిస్టింగ్విషన్ ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉంటుంది. అలా అతను చూసేసరికి ఏం జరిగింది, ఆ వేదాలు చదివేసరికి అయిపోయింది. గురుగారు మేము క్షమించండి, మీకు బుద్ధి తక్కువే చేసామన్నారు భస్మ మహత్యం. అయితే ఇప్పుడు విచిత్రం జరిగింది. వీడేం చేశాడు, వేద పండితుడిని నేను, ఇప్పుడు 7వ జన్మకు రావాలి కదా, ప్రజెంట్ జన్మ. వాళ్ళ భార్యా పిల్లలు వస్తే రండి రా బాబు మా ఇంటికి వచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం రా అంటే, మీరు పండి, మీరు హరిజనులు, నేను వేద పండితుడిని, నువ్వు నా పిల్లమేమిటి, నువ్వు నా పిల్లలు ఏమిటి అని గత జన్మలో ఉండి మాట్లాడుతుంటే ఇది గమనించినటువంటి దత్తాత్రేయుడు ఏమంటాడంటే, ఈ విభూతిని తుడిపేయండి రా అంటాడు. అందువల్లనే విభూతిని ఇలా తుడిచేయగానే
వెంటనే అప్పుడు అమ్మయ్య నేను ఇప్పుడు పంచమ కులస్తుడిని, నేను ఇక్కడ కార్మికుడిని పని చేసుకుంటున్నానని అప్పుడు భార్యాపిల్లలతో వెళ్తాడు. ఇది భస్మ మహత్యం. అందువల్లనే ప్రతి జీవి కూడా ఎవరైతే మహాపాపాలు ఎక్కువ చేస్తారో కుక్కలైపోతారు. కుక్కలైపోయిన తర్వాత అన్నీ తెలిసి తప్పులు చేసేవాళ్ళు కుక్క జన్మే. అదేం చేస్తుందంటే పడుకొని ఉంటుంది ముడుచుకొని. అప్పుడు దానికి పూర్వజన్మలో నేను ఇలా చేశాను అన్నీ గుర్తొస్తుంది. ఎప్పుడైతే బూడిదలో బుల్బుల్ అని దులుపుకుంటుంది, దులుపుకోగానే మర్చిపోద్ది. అదనమాట బూడిద. బూడిదన్నా విభూతన్నా భస్మం అన్నా మట్టి అన్నా అంతా ఒకటే. పరమేశ్వరి అయినటువంటి ఆ భూమాత అనమాట. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.